వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి మనం ఫ్యాక్టరైజేషన్ సంబంధించి కొన్ని ఫార్ములాస్ నేర్చుకుందామండి. అంటే మామూలుగా అయితే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మనం ఏం రాస్తామంటే ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అండి. అంటే ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఒకసారి మైనస్ తీసుకుంటాం అండి. అలాగే ఇంకొక ఏ ప్లస్ ఆర్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 4ab అండి. అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అండి. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 4ab అండి. అలాగే రెండో ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి. అలాగే మనకి ఇఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనం ఎలా రాస్తామంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/ఏ మైనస్ బి అని రాస్తాం. మామూలుగా అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఎలా రాస్తామంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి. అండ్ దాని నుంచి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/ఏ మైనస్ బి అవుతుంది. అలాగే ఇక్కడ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ థీటా ప్లస్ tan థీటా అండి. ఎగ్జాంపుల్ వచ్చి అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఏమవుతుందంటే 1 అవుతుందండి. దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాసి మనం సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ థీటా ప్లస్ tan థీటా అని రాయొచ్చు. అలాగే ఏ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అండి. అలాగే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అండి. అలాగే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అండి. అలా కాకుండా అంటే దీన్ని ఎలా తీసుకొచ్చేసి కూడా రాయొచ్చు, అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అండి. అలాగే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏం రాస్తామంటే దీని నుంచి రాయొచ్చండి, అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. అంటే మనం రెండు విధాలుగా రాయొచ్చు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అలాగే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ని ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్. అంటే మామూలుగా అయితే ఇది ఇలా వచ్చేస్తే మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వస్తుంది. దాని నుంచి మనం ఇది రాసాం ఫార్ములా. అలాగే ఏడో ఫార్ములా వచ్చి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab 2bc 2ca. అలాగే దీన్ని ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్
ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abcని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ a ప్లస్ b ప్లస్ సి ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca అండి. అలాగే ఇంకొక ఫార్ములా రాయొచ్చు 1/2 a ప్లస్ b ప్లస్ c ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్ అండి. అలాగే a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ అంటే మనం ఎలా రాయొచ్చు అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ 3 ఇంటూ a ప్లస్ b b ప్లస్ c c ప్లస్ a అండి. అలాగే ఒక ఫార్ములా రాయొచ్చు a పవర్ 4 ప్లస్ a స్క్వేర్ ప్లస్ 1ని ఎలా రాయొచ్చు అంటే మామూలుగా అయితే మనం a స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ a స్క్వేర్ కింద రాయొచ్చండి. అంటే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ చేస్తే మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ చేస్తే a పవర్ 4 ప్లస్ 1 ప్లస్ 2a స్క్వేర్ అండి. 2a స్క్వేర్ నుంచి a స్క్వేర్ తీస్తే a స్క్వేర్ వస్తుంది. దాని నుంచి మనం అంటే ఏం రాస్తామంటే ఇక్కడ 1 ప్లస్ a ప్లస్ a స్క్వేర్ అలాగే 1 మైనస్ a ప్లస్ a స్క్వేర్ అండి. ఇది ఫ్యాక్టరైజేషన్కి సంబంధించిన ఫార్ములా.